వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. వీరికి అష్టమ శని కూడా పూర్తి కాబోతోంది. అలాగే విదేశాలకు సంబంధించి వ్యవహారాలు ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది. సూపర్ మార్కెట్స్, వైద్య విద్య, హోటల్ బిజినెస్ వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే హోటల్ వ్యాపారస్తులకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురే అవకాశం ఉంటుంది. ఆహార నియమాల్ని పాటించడం ఎంతో ముఖ్యం, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. నోటీసులు అటువంటి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు, లీజులు మంజూరవుతాయి. రాజకీయ పదవులు ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ పొందుతారు. ఏదైనా ఒక ముఖ్య పదవిని ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఆహారం, ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుంటారు. అయితే సహోదరి మధ్య సఖ్యత అనేది ఏర్పడదు. అయితే స్థిరాస్తులకు సంబంధించింది విషయ వ్యవహారాల్లో వాగ్వివాదం జరుగుతుంది. ఏదైనా సరే బంధుత్వాన్ని వదులుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టఫలైనట్టుగా బాగా చదివి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, IAS, IPS ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే SSC, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి బాగా చదువుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులైతే కరంగులి మాల ధరించండి. ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఫ్యామిలీలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి శుభసూచకంగా ముందడుగు వేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే సహోద్యోగులతో కొన్ని జాగ్రత్త వహించాలి. మాట పెరిగి ఉద్యోగం పోయేంత వరకు పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగున్నా ఆదాయం అనేది అంతగా ఉండదు. వచ్చిన డబ్బుకి, పెట్టుబడికి సరిపోక అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. వ్యాపార పరంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోకుండా కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సప్తమాధిపతి అయిన శని అష్టమంలో రవితో కలుస్తున్నారు, అస్తంగతమయ్యారు. మాట పెరగకుండా ఏదైనా విషయ వ్యవహారాలు ఉంటే నిదానంగా కూర్చుని ఆలోచించి ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఏది ఏమైనా సరే సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. సరే, అప్పు రేపు తీరుద్దాం, శుభకార్యాన్ని ఘనంగా నిర్వహించి నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందాం, పిల్లలు బాగుంటే మనకు అదే చాలు అనే విధంగా ఉంటుంది. అదే విధంలో మీరు ముందుకెళ్తారు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూలమైన విషయాలు ఉన్నాయి. అలాగే H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శుక్రవారం నాడు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి.